నమస్తే, నేను మీ అరవింద్. సో మీ అందరికీ తెలుసు మనము డిఫరెంట్ ఫ్లాట్ టూర్స్ అయితే చేసి ఇంటీరియర్ ఐడియాస్ అయితే మీ అందరి కోసం మేము ముందుకు తీసుకొస్తున్నామని. సో ఇది ఇప్పటికీ మనం చాలా ఎపిసోడ్స్ పెట్టాము, కానీ ఐఎమ్ ఎమోషనల్లీ కనెక్టెడ్ టు దిస్ ఫ్లాట్. ఎందుకంటే ఇది మా తమ్ముడు అరుణ్, హాయ్, తను మా మధ్యలో హరిత. సో ఇది వీళ్ళ ఫ్లాట్. ఈరోజు మా తమ్ముని ఫ్లాట్ని చూపించడానికి మీ ముందుకైతే వచ్చాను. స్టే ట్యూన్డ్. ఏమంటారు, చూపిద్దాము? చూపెట్టదు. ఓకే, చలో స్టే ట్యూన్డ్. ఇదే మన 1650 ఈస్ట్ ఫేసింగ్ 3 BHK ఫ్లాట్ అనమాట. చూద్దాం లోపల. ఇది అయితే ఫ్రంట్ డోర్. ఇది బిల్డర్ ప్రొవైడ్ చేసిన డోరే. డైరెక్ట్ వీళ్ళకి ఇక్కడ బిల్డర్ ఇలాంటి డోర్ అనేది ప్రొవైడ్ చేసిండు. అదే కాకుండా మీరు ఇక్కడ పైన చూడండి, ఈ యూపీవీసీ ఫాల్ సీలింగ్ ఏదైతే ఉందో అది కూడా బిల్డరే ప్రొవైడ్ చేసిండు వీళ్ళకి ఇక్కడ. సో లోపలికి వెళ్దాం. ఇది లోపలికి రాగానే మనకి టీవీ యూనిట్ అండ్ లివింగ్ ఏరియా. సో మీరు చూడండి, ఇక్కడ టీవీ యూనిట్ అయితే వీళ్ళు చార్కోల్ షీట్స్ యూజ్ చేశారు. ప్లస్ అదే కాకుండా హై గ్లాస్ అక్రిలిక్ లామినేట్, ఇది అక్రిలిక్ లామినేట్ యూజ్ చేశారు. అండ్ ఇక్కడ చూడండి, డెకరేషన్ పర్పస్ విత్ లైట్స్, ప్రొఫైల్ గ్లాస్ డోర్ లోపల లైట్ ఇచ్చేసి ర్యాక్స్ అనేది పెట్టేసి నీట్గా అరేంజ్ చేసుకున్నారు. అండ్ ఇక్కడ చిన్న స్టోరేజ్ యూనిట్ అనేది ఇటు సైడ్కి ప్లాన్ చేసుకున్నారు. సో ఇలా. అండ్ అదే కాకుండా మీరు చూడండి, టీవీ యూనిట్ దగ్గర స్విచ్ బోర్డు కూడా వైట్ ఉంటుంది కదా మామూలుగా, అది చేంజ్ చేసి బ్లాక్ కలర్లో తీసుకున్నారు. ఎందుకంటే మీరు కింద చూడండి, కింద ఏదైతే స్టోరేజ్ యూనిట్ ఉందో మధ్యలో ప్రొఫైల్ గ్లాస్ బ్లాక్ యూజ్ చేయడం వల్ల అది ప్లస్ టీవీ ఇవన్నీ బ్లాక్ కనిపిస్తాయి. స్విచ్ బోర్డ్ ఒకటి వైట్ ఉంటే ఆట్ ఉంటుందని దాన్ని కూడా చేంజ్ చేసుకొని వైట్ పెట్టేశారు. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు లైటింగ్ ఇలా ఇచ్చారో మనకి. టీవీది ఇది ఇలా పార్టీషన్ టైప్ చేసేసి ముందుకు పెట్టేసి ఇక్కడ రోప్ లైట్ అనేది ఇచ్చారు. అండ్ వీటి కింద కూడా ఇలా స్ట్రిప్ లైట్స్ అనేది ఇచ్చారనమాట. అండ్ పైన స్పాట్ లైట్స్, టీవీ పైన స్పాట్ లైట్స్ అనేది యూజ్ చేశారు. అండ్ ఇక్కడ ఫాల్ సీలింగ్ చూడండి, ఫాల్ సీలింగ్ బిల్డర్ వేరే ఇస్తే అది కంప్లీట్గా తీసేపిచ్చి ప్లెయిన్, లేటెస్ట్ మోడల్ ఇప్పుడు ప్లెయిన్గా నడుస్తుంది కదా, సో ప్లెయిన్గా ఫాల్ సీలింగ్ ఈజీ క్లీనింగ్ పర్పస్ చేంజ్ చేయించుకొని మరి మనము ఇక్కడ మా తమ్ముడు వాళ్ళు ఏం చేసారంటే ఇలా డిజైన్, రోప్ లైట్ డిజైన్ అనేది స్ట్రైట్ లైన్స్గా ప్లాన్ చేసి అటు ఇటు ఒక 6 లైట్స్ అనేది ఇచ్చేసారు ఇక్కడ. సో అండ్ ఇక్కడ మీరు చూడండి, అదే కాకుండా ఇక్కడ ఒక పికాక్స్కి సంబంధించిన ఒక జస్ట్ లుక్ కోసం మాత్రమే ఇది వాల్ ప్లెయిన్గా ఉంది కదా, సో లుక్ కోసం బాగుంటుందని అది వాల్పేపర్, కస్టమైజ్డ్ వాల్పేపర్ చేయించుకొని చిన్నగా ప్యానలింగ్, ఇలా వుడెన్ ప్యానలింగ్ ఇచ్చేసి లోపల 2 సైడ్స్ మనకు లైట్స్ అనేది, స్ట్రిప్ లైట్స్ అనేది అరేంజ్ చేసుకున్నారు. సో దానివల్ల ఇది వాల్, ఇది యాక్చువల్గా హై రైజ్ అపార్ట్మెంట్స్లో మనకి 9 feet హైటే ఉంటుంది, కానీ ఇది 11 feet హైట్. ఎందుకంటే ఇది మనకి స్టాండ్ అలోన్ బిల్డింగ్, అందుకని ఇది 11 feet హైట్ వచ్చింది. అండ్ ఇది మన లివింగ్ ఏరియా. అండ్ మీరు చూడండి, ఇక్కడ లివింగ్ ఏరియాకి అండ్ డైనింగ్ ఏరియాకి మధ్యలో పార్టీషన్ అనేది ఇక్కడ బీమ్ వచ్చింది. సో ఆ బీమ్కి వుడెన్ ప్యానలింగ్తో కంప్లీట్గా 3 sides ఆర్చ్ టైప్ ప్లాన్ చేసి దానికి కూడా ప్రొఫైల్ లైట్స్ అనేది ఇలా డిజైన్గా ప్లాన్ చేశారు. 2 lines, సో ఒక జిగ్జాగ్ లైన్స్, ఒకటి పైకి ఒకటి కిందికి వచ్చేలాగా లైటింగ్ అయితే ప్లాన్ చేశారు ఇక్కడ. మనం ఒకసారి లోపలికి వెళ్దాం. ఇక్కడ ఇదైతే డైనింగ్ ఏరియా. యాక్చువల్గా ఇంకా డైనింగ్ టేబుల్ అనేది సెటప్ చేసుకోలేదు, రీసెంట్గా మూవీన్ అయినరు. డైనింగ్ టేబుల్ అనేది కస్టమైజ్డ్ ప్లాన్ చేద్దామని ఆగిండ్రు. సో ఇదేంటంటే ఇక్కడ మనకి ఇంకా కుషన్ వర్క్ వస్తుంది, 6 seater డైనింగ్ టేబుల్ వస్తుంది. అదే కాకుండా ఇక్కడ మనకు వ్యానిటీ ఏరియా ఏదైతే ఉందో యాక్చువల్గా బిల్డర్ ఇచ్చిన ప్లేస్ ఎక్కడ అంటే ఆ కార్నర్కి ఇచ్చిండు. సో మన వాళ్ళు ఇక్కడ 6 seater డైనింగ్ టేబుల్కి స్పేస్ కంఫర్టబుల్గా ఉండడానికి
దాన్ని ఇటు సైడ్ అయితే మార్చుకున్నారు. అండ్ ఇక్కడ మిర్రర్ వర్క్ కూడా ఒకటి పెండింగ్ ఉంది, ఎందుకంటే టైం లేకుండే, సో హడావిడిలో చేయాల్సి వచ్చింది. అందుకని గృహప్రవేశంకి టైం తక్కువ ఉండి అలా తొందరగా చేపించడం వల్ల కొన్ని పెండింగ్ వర్క్స్ ఉన్నాయి. ఒకటి డైనింగ్ టేబుల్, బ్లైండ్స్, మిర్రర్స్ ఇలాంటివి. సో ఇక్కడ చూడండి, ఇది డైనింగ్ ఏరియా పక్కనే మనకి కిచెన్. సో కిచెన్కి సంబంధించిన క్రాకరీ యూనిట్ అయితే మనకి ఇక్కడే వచ్చింది. మీరు చూసారా, ఇది టీవీ యూనిట్ బ్యాక్ సైడే కిచెన్ వచ్చింది. సో అందులో ఇక్కడ క్రాకరీ యూనిట్. సో ఈ క్రాకరీ యూనిట్ని ఫ్లూటెడ్ ప్రొఫైల్ గ్లాస్ అయితే యూజ్ చేశారు. అండ్ లోపల కూడా మీకు లైటింగ్ చూపిస్తుంది ఒకసారి. సో ఈ క్రాకరీ యూనిట్లో మనకి బార్ యూనిట్ కమ్ క్రాకరీ యూనిట్ కవర్ అయ్యేలాగా ప్లాన్ చేసినాం. సో మీరు చూడండి, లైట్ ఇటు సైడ్ 3 సైడ్స్ పెట్టేసిండ్రు. సో అండ్ ఇంకొకటి, ఇంటీరియర్ చేసింది ఎవరో కాదు, మా తమ్ముడే. అంటే ఇప్పుడు మీకు వీడియోలో కనిపించిన తమ్ముడు కాకుండా మేము ముగ్గురం బ్రదర్స్, మా చిన్న తమ్ముడు చేసింది అన్నమాట. సో అండ్ ఇక్కడ చూడండి, ఇది కిచెన్లో ఇక్కడ వీళ్ళ బిల్డర్ స్టాండ్ అలోన్లో జనరల్గా మనకి కౌంటర్ ఇచ్చేస్తారు ఆల్రెడీ. గ్రానైట్ కౌంటర్ అనేది వీళ్ళకి గ్రానైట్ కౌంటర్ ముందే ఇచ్చాను. ఇది ఈ సి షేప్లో విత్ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ వరకు ఇచ్చారనమాట. సో దానికి ఎక్స్టెండెడ్గా మనం మళ్ళీ సేమ్ గ్రానైట్ తెచ్చుకొని వ్యానిటీకి మనం ఎక్స్టెండ్ చేసుకున్నాం ఇక్కడ. సో అలా ఇక్కడ కిచెన్ అనేది ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అండ్ మీరు చూడండి, కిచెన్లో కంప్లీట్గా స్టోరేజ్ అనేది ఈ కార్నర్ నుండి ఈ కార్నర్ వరకు పైన కంప్లీట్ పైన స్టోరేజ్. సో ఇవి పుష్ బటన్స్. ఇక్కడ మామూలుగా ఈ డోర్ ఓపెన్ చేయాలంటే పుష్ బటన్స్ అనేది ఇచ్చేసారు. అండ్ దాని కిందే మనకి ఫ్లూటెడ్ ప్రొఫైల్ గ్లాస్లో ఇక్కడ మనకి స్టోరేజ్ ఏవైతే మనకి రెగ్యులర్గా వాడేటి ఉంటాయి కదా, ఆ స్టోరేజ్ ప్లాన్ చేశారు. అండ్ దాంతో రెగ్యులర్గా వాడేటివి యూజ్ చేసుకోవడానికి ఇలా చిన్న పార్టీషన్ ఇచ్చేసి దానిలో పైన లైట్ అనేది ఇచ్చారనమాట. కౌంటర్ టాప్ లైట్ అంటారు దీన్ని. సో అలా లైట్ ఇచ్చేసి ఇవి రెగ్యులర్గా యూజ్ చేసుకున్నట్టు ఈజీ యాక్సెస్ ఉండడానికి ఇక్కడ అండ్ ఇట్ సైడ్ మీరు చూడండి, జనరల్గా మనకు ఇలా టీ పౌడర్ కానివ్వండి, సాల్ట్, పెప్పర్ అలాంటివి ఏమైనా ఉంటే అక్కడ పెట్టుకోవడానికి ఈజీ యాక్సెస్ ఉండాలి కదా, రెగ్యులర్గా వాడతాం, అందుకని అలా ఇచ్చారు. అండ్ ఇక్కడ మీరు చూడండి, ఇది కూడా ఫ్లూటెడ్ గ్లాస్ ఇది 2 సైడ్స్, దీనికి 2 సైడ్స్ ఇచ్చారు. అండ్ ఇక్కడ దీని మీద కవరేజ్ కోసం ఇది ఎక్స్ట్రాగా బోర్డు పెట్టారనమాట. ఎందుకంటే దాన్ని ఇలా కనిపిస్తుంది కదా మనకు, సో అలా కనిపించకుండా దాన్ని కవర్ చేయడానికి ఇలా క్లోజ్ చేశారు. సో ఇక్కడ ఏంటంటే మా తమ్ముడు అండర్ ద కౌంటర్ ఫిల్టర్ ప్లాన్ చేద్దాం అనుకున్నాడు. ఇందాక చెప్పినట్టుగా టైం లేకపోవడం వల్ల ప్లంబింగ్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్ ముందే చేయించుకోవాలి కాబట్టి, అండ్ ఇక్కడ గ్రానైట్ కూడా ఆల్రెడీ పెట్టేసింది. సో బ్యాక్ సైడ్ టైల్స్ కానివ్వండి ఇవన్నీ ప్రాబ్లం అవుతుందని చెప్పేసి అవి చేంజ్ చేయకుండా అలానే పైందే వాడుకున్నారు. సో అలా ఇక్కడ కూడా లైట్ ఇచ్చేసారు. అండ్ దీని బ్యాక్ సైడ్ మనకు ఫిల్టర్ ఇలా యూజ్ చేసుకున్నారు అన్నమాట. అండ్ ఇటు సైడ్ చూడండి, ఇక్కడ కూడా ఫ్లూటెడ్ గ్లాసెస్తోని ఒక లెవెల్ ఫ్లూటెడ్ గ్లాసెస్, ఒక లెవెల్ గ్రే కలర్, అండ్ కింద స్టోరేజ్ వచ్చేసి మనకి బ్లూ కలర్ అనేది యూజ్ చేశారు. అండ్ ఇక్కడ ఇలా బౌల్స్ కానివ్వండి, లేదంటే మనకి ఏదైనా మైక్రోవేవ్ కానివ్వండి అలాంటివి పెట్టుకోవడానికి, అండ్ కంప్లీట్ కిచెన్ స్విచ్చెస్ అనేది అక్కడ ఇచ్చేసి, అండ్ ఫ్రిడ్జ్కి ఇలా ఇది ఆల్రెడీ ఎక్స్టెండెడ్ బోర్డు. సో దానికి ఇటు సైడ్ ఫ్రిడ్జ్కి అనేది కనిపించకుండా లోపలికి ఇచ్చేసారు. అండ్ ఇక్కడ ఇలా అయితే ప్లాన్ చేశారు. అండ్ ఇది మన క్రాకరీ యూనిట్ ఇందాక చూపించింది. సో అండ్ అది మనకు అండర్ ద సింక్ కొంచెం వాటర్ ఏమన్నా పడ్డా ఆరిపోవడానికి కింద మనకి ఓపెన్ వెంటిలేటెడ్ డోర్స్ అనేది అయితే అక్కడ ప్లాన్ చేశారు. సో ఇది అండ్ ఇట్ సైడ్ మీరు చూడండి, బ్రేక్ఫాస్ట్ కౌంటర్ కింద ఇలా మనకి వెంటిలేటెడ్ ఎందుకు ప్లాన్ చేశారంటే, జనరల్గా విక్కర్ బాస్కెట్లు ప్లాన్ చేస్తారు. విక్కర్ బాస్కెట్ కన్నా క్లోజ్డ్ ఉండాలి, ప్లస్ ఎయిర్ ఉండాలి, ఆనియన్స్ లాంటివి అలాంటివి ఏమన్నా స్టోరేజ్ చేసుకున్నా ఖరాబ్ అవ్వకుండా ఉండడానికి ఇలా వెంటిలేటెడ్ డోర్స్ అనేది ఇక్కడ ప్లాన్ చేశారు. సో ఇది మా తమ్ముడు వాళ్ళ కిచెన్. అండ్ నెక్స్ట్ రూమ్కి వెళ్ళిపోదాం.
సో ఇక్కడ మన కిచెన్ క్రాకరీ పక్కనే మనకి పూజా రూమ్ ఉంది. ఒకసారి పూజా రూమ్ చూద్దాం. పూజా రూమ్ ఎంట్రన్స్ అయితే ఇలా వుడెన్ది ఫ్రేమ్ అనేది చేపించుకున్నారు సపరేట్గా. జస్ట్ వాల్ వచ్చింది ఇక్కడ. సో వాల్ కాకుండా మనకి ఇలా ప్లైవుడ్తోని అండ్ ప్లైవుడ్ అండ్ వుడెన్ లామినేట్ యూజ్ చేసి ఫ్రేమ్ అయితే ఎంట్రన్స్ అయితే ఇలా ప్లాన్ చేసుకున్నారు. అండ్ లోపలికి రాగానే చూడండి లక్ష్మీదేవి ఫోటో ఎంత పెద్దగా ఉందో. ఆల్మోస్ట్ ఆల్ ఫోటోనే ఒక 5 feet హైట్ ఉంటుంది. అండ్ కంప్లీట్ పూజ ఒక 7 to 8 feet ఉంటుంది పైకి. సో దానిపైన కొంచెం కవర్ చేసాము. అండ్ ఫాల్ సీలింగ్ చూడండి ఇక్కడ, ఇది హైలైట్ ఇక్కడ ఫాల్ సీలింగ్. ఎందుకంటే మనకి ఇక్కడ ఫాల్ సీలింగ్లో వుడెన్ టైప్ ప్లస్ వుడెన్ బ్లాక్స్ టైప్ డివైడ్ చేసి దానిలో ఇలా గంటలు ప్లాన్ చేసాము. చూసారా ఆ గంటలతోని అండ్ ఆ వుడెన్ డిఫరెంట్ స్ప్లిట్ బాక్సెస్ టైప్తోని చాలా మంచి లుక్ వచ్చింది. అదే కాకుండా చూడండి ఎంత హైట్ ఉందో లక్ష్మీదేవి ఫోటో. అండ్ అదే కాకుండా కింద స్టోరేజ్ యూనిట్ కూడా, కింద స్టోరేజ్ యూనిట్ పూజకు సంబంధించిన అన్ని స్టోర్ చేసుకోవడానికి. అండ్ అదే కాకుండా మీరు చూడండి ఇక్కడ స్పేస్ ఎంత ఉందో రూమ్లో. ఈజీగా ఒక 4 members కూర్చొని పూజ చేసుకోవచ్చు. మీరు లైవ్లో చూస్తే అసలు నేను ఇక్కడ వీడియోలో చెప్పింది చాలా తక్కువ అంటారు, అంత బాగుంది ఇక్కడ. సో దేవుని రూము ఇలా ఇంత పెద్దగా మనకి ఈ మధ్య కాలంలో అపార్ట్మెంట్స్లో ఇలా ప్లాన్ చేసుకోవడం కొంచెం ప్రాబ్లమేటికే. 3 BHKలో విత్ పూజా రూమ్ సపరేట్గా ఇవ్వడం అనేది కూడా హైలైట్. సో ఇది ఇక్కడ పూజా యూనిట్. మనం నెక్స్ట్ వేరే రూమ్కి వెళ్దాం. అరుణ్ ఇక్కడ ఇది ఫాల్ సీలింగ్ది ఏదో ప్రాబ్లమ్ అని చెప్పిన. యాక్చువల్లీ అప్పుడు మాకు టైం లేకపోవడం వల్ల ఈ ఫాల్ సీలింగ్ వుడెన్ తోటి చేపిద్దాం, కొంచెం డిజైన్ వేరే చేపిద్దాం అని అనుకున్నాం. ఎక్కడి వరకు ఈ పార్ట్ ఒకటి, ఈ వాక్వే ఉంది కదా, ఈ బెడ్రూమ్స్ కి వెళ్ళడానికి ఈ వాక్వే. ఓకే. సో ఈ వాక్వే పైన కొంచెం డిజైన్ వుడ్ వర్క్ తో చేపిద్దాం అనుకున్నాం. అప్పుడు టైం ఎక్కువ లేకపోవడం వల్ల సింపుల్ గా ఇట్లా స్ట్రిప్ పెట్టి ఫినిష్ చేసి. కానీ ఇక్కడ ఏదో గేమింగ్ జోన్ లో ఉన్నట్టు డైనింగ్ టేబుల్ మీద మాత్రం ఫాల్ సీలింగ్. అవును, అది డిఫరెంట్ ఉంది, బాగుంది ఇక్కడ. అవును, ఇది డిజైన్ బాగుందని చాలా మంది అన్నారు. సో ఈ డిజైన్ అయితే చాలా మందిని అంటే అట్రాక్ట్ చేసింది. ఇక్కడ ఈ ప్లేస్ మెయిన్ గా ఇక్కడ కూర్చోవడానికి మనకి మంచి స్పేస్ ఉంది. ఇక్కడ చాలా మంది వచ్చి రిలాక్స్ అవ్వడానికి, ఎవరు వచ్చినా మాకు హాల్లో కన్నా ఇక్కడ వచ్చి కూర్చుంటున్నారు. ఓకే ఓకే. ఇక అంటే ఇక్కడ అందరూ ఇక్కడ వచ్చి కూర్చొని అక్కడ వంట చేసుకుంటూ ఇక్కడ మాట్లాడుకుంటూ మంచి టైం పాస్ అయిపోతుంది. ఓకే. అండ్ ప్లైవుడ్ కూడా ఏదో ప్రాబ్లం వచ్చింది కదా మనకి. ఫస్ట్ స్టార్టింగ్ ఒక ప్లైవుడ్ తీసుకొచ్చినాం మేము. అది వర్కర్స్ చూసి అంత క్వాలిటీ లేదు అంటే మళ్ళీ మేము బ్రాండెడ్ ప్లైవుడ్ వాడేసినాం. ఏది బికాస్ ఓకే వాడినాం. సో మాకు దాని తర్వాత ఏం ప్రాబ్లం రాలేదు. ఓకే. అంటే అది చేంజ్ చేసిన తర్వాత కరెక్ట్గా సెట్ అయింది అంతే. సో దానివల్ల కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఒక 1 lakh వరకు డిఫరెన్స్ వచ్చింది మాకు. ఓన్లీ ప్లైవుడ్ బ్రాండెడ్ కాబట్టి దాని కాస్ట్ ఎక్కువ పడిపోయింది. ఓకే 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 ఓకే. సరే మనం నెక్స్ట్ ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దాం. చూడొచ్చు మాస్టర్ బెడ్రూమ్. కంప్లీట్ బెడ్ కూడా చేయించుకున్నారు. బెడ్ డిజైన్ చూడండి. సో ఇట్లా ఫ్లోటింగ్ బెడ్ అంటారు కదా, గాల్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది. దాని స్టాండ్ ఎక్కడో లోపల మధ్యలో ఉంటుందన్నమాట. సో ఈ బెడ్ ఇలా ప్లాన్ చేసుకున్నారు. అండ్ అక్కడ బ్యాక్ సైడ్ హెడ్ బోర్డ్కి కుషన్స్తో ప్లాన్ చేశారు. ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ ఏరియా. సో మనకి మిర్రర్స్ ఒకటి పెండింగ్ ఉందని చెప్పాను కదా, దానికి ఆల్రెడీ కావాల్సిన పవర్ సప్లై అనేది ఇచ్చేసారు. ఇక్కడ పవర్ సప్లై ఇచ్చేసి మనకి మిర్రర్ పెట్టడానికి ఆల్రెడీ ప్రొవిజన్ అనేది ఇచ్చేసి పెట్టేసుకున్నారు. అండ్ కింద అండ్ ఇటు సైడ్కి అండ్ కింద 2 racks. ఇవి బెడ్ సైడ్ టేబుల్గా పనిచేస్తుంది. ప్లస్ ఎట్ ద సేమ్ టైం మేకప్కి సంబంధించిన ఐటమ్స్ అన్ని స్టోర్ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. సో అండ్ ఈ హెడ్ బోర్డ్ కాకుండా ఇక్కడ మనకి ఇది చార్కోల్ 3D లామినేటర్, చార్కోల్ ఎస్. ఇక్కడ అండ్ అటు సైడ్ కింద చార్కోల్ లామినేట్ అనేది యూజ్ చేశారు. అండ్ ఇదంతా వుడెన్ పార్టిషన్. అండ్ మీరు చూసారా ఏసీ పాయింట్ కూడా ముందే అక్కడ ఇచ్చేసుకున్నారు. సో రేపు ఫ్యూచర్లో ఏసీ పెట్టుకున్నప్పుడు
మళ్ళీ సపరేట్గా దానికోసం ఏం వర్క్ చేయకుండా ముందే ప్లాన్ చేసుకున్నారు. అండ్ ఇక్కడ మీరు వార్డ్రోబ్ చూడండి, కంప్లీట్ 3 స్లైడింగ్ డోర్స్తో సెట్ చేశారు. ఎందుకంటే మనకి బెడ్ చుట్టూ ప్లేస్ ఉండాలి కాబట్టి, అలా ఇలా వాక్ చేయడానికి ప్లేస్ ఉండడానికి మనము ఇలా స్లైడింగ్ డోర్స్ అయితే ప్లాన్ చేసినాం. ఇక్కడ చూడండి, ఈ హెడ్ బోర్డ్ కలర్ అండ్ లామినేట్ కలర్, ప్రింటెడ్ లామినేట్, 3D ప్రింటెడ్ లామినేట్స్ అంటారు వీటిని. అండ్ ఇది వైట్ లామినేట్, సో కంప్లీట్ ప్యూర్ వైట్ కాదు, వామ్ వైట్ లామినేట్. 2 మ్యాట్ ఫినిషే. సో కంప్లీట్గా పైన పుష్ బటన్స్తోని స్టోరేజ్ అయితే ప్లాన్ చేశారు. అండ్ ఇక్కడ మీరు ఫాల్ సీలింగ్ చూడొచ్చు, ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫాల్ సీలింగ్. ఇలా 4 లైట్స్ ప్లస్ 4 లైన్స్ ఇలా ఎడ్జ్ నుండి వచ్చి వేరే లైట్ దగ్గర టచ్ అయ్యి ఆగిపోయినట్టుగా ప్లాన్ చేశారు. అండ్ మీరు అలాగే ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్లో మనకి బెడ్కి ఆపోజిట్లో చిన్న ఫోల్డబుల్ స్టడీ టేబుల్ ఆర్ వర్క్ స్టేషన్ లాగా చిన్నగా ప్లాన్ చేసుకున్నారు వర్క్ చేసుకోవడానికి. సో మా తమ్ముడు మరదలు ఇద్దరు వర్కింగ్, అందుకని వాళ్ళు 2 రూమ్స్లో ప్లాన్ చేసుకున్నారు. ఈ రూమ్లో ప్లస్ కిడ్స్ రూమ్లో కూడా ఉంది, చూపిస్తాను. అండ్ ఫ్యూచర్లో టీవీ పెట్టుకుంటే కావాల్సిన ప్రొవిజన్ స్విచ్ బోర్డ్స్ అనేది సైడ్కి జరిపించేశారు, ఇది పెట్టుకోవడానికి అనుకూలంగా ఉండడానికి. సో ఫ్యూచర్లో టీవీ పెట్టుకోవాలనుకుంటే డైరెక్ట్గా ఇన్స్టాల్ చేసుకోవడానికి ప్రొవిజన్ అయితే రెడీగా ఉంది. సో నెక్స్ట్ మనము కిడ్స్ బెడ్రూమ్కి వెళ్దాము. ఇక్కడ మనకి మాస్టర్ బెడ్రూమ్ పక్కనే కిడ్స్ బెడ్రూమ్. ఒకసారి కిడ్స్ బెడ్రూమ్ చూపిస్తాం మీకు. చూడండి, ఇది కూడా కస్టమైజ్డ్ బెడ్. ఇందాక మీకు మాస్టర్ బెడ్రూమ్లో బెడ్ సైజ్ చెప్పడం మర్చిపోయా, కింగ్ సైజ్ 6x6.5. ఇది కూడా 6x6.5 కింగ్ సైజ్ బెడ్. కిడ్స్ బెడ్రూమ్లో ఇటు వార్డ్రోబ్, ఈ వార్డ్రోబ్లో ఏంటంటే ఇక్కడ మనకి బట్టలు హ్యాంగ్ చేసుకోవడానికి ఇలా లోపల హ్యాంగ్ చేసుకునేలాగా డోర్ వెనకాల ప్లాన్ చేసుకున్నారు. అండ్ మీరు చూడండి, అంతా ఈ రూమ్ మొత్తం కూడా వెనకాల హెడ్ బోర్డ్ సైడ్ కంప్లీట్ కవర్ చేసిండ్రు. ఇక్కడ హెడ్ బోర్డ్ సైడ్ ఉన్న కుషన్స్ ఏమో బ్రౌన్ యూజ్ చేశారు. అండ్ ఇది ఇక్కడ మనకు లోవర్స్ అంటారు కదా, ఆ లోవర్స్ అనేది 3D లోవర్స్ అనేది యూజ్ చేశారు. అండ్ పైన కూడా వుడెన్ టైప్ ఆఫ్ లామినేట్తోని కట్టెన్ దగ్గర అండ్ పైన బీమ్ వచ్చింది, బీమ్ కవర్ చేయడానికి అలా అయితే యూజ్ చేశారు పైన. అండ్ మీరు ఇక్కడ చూడండి, ఫాల్ సీలింగ్ కూడా స్ట్రిప్ లైట్స్. సో హెడ్ బోర్డ్ నుండి ఇట్లా లెగ్స్ సైడ్ ఇక్కడ జాయింట్స్ వచ్చేలాగా ప్లాన్ చేసి అండ్ 4 లైట్స్ అయితే ఇచ్చేశారు. అండ్ ఇక్కడ మీరు వార్డ్రోబ్ చూపిస్తా. సో ఇది వార్డ్రోబ్, ఇందులో 2 డోర్ వార్డ్రోబ్. అండ్ మీరు చూడండి, ఇందులో కూడా ఇక్కడ మధ్యలో 3D ప్రింటెడ్ లామినేట్ అనేది యూజ్ చేశారు. ఇది కొంచెం టెక్స్చర్డ్ టైప్ ఉంది. అండ్ ఇది సేమ్ వామ్ వైట్లో ఉన్న లామినేట్ అయితే యూజ్ చేశారు. అండ్ చూడండి, 2 స్లైడ్ డోర్స్ విత్ వుడ్ అండ్ వైట్ కాంబినేషన్లో ఇక్కడైతే మనకి కంప్లీట్ కిడ్స్ బెడ్రూమ్ అయితే ప్లాన్ చేసినట్టు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఒక సైడ్ టేబుల్, కంప్లీట్గా సైడ్ టేబుల్ కాదు, అది కూడా మీకు ఇందాక చెప్పాను ఫ్లోటింగ్ టైప్ ఉంటుందని, అది ఫ్లోటింగ్ టైప్లో ప్లాన్ చేశారు. కానీ ఈ బెడ్ అండర్ బెడ్ స్టోరేజ్ ఉంది కదా ఇక్కడ. ఓకే, ఇది అండర్ బెడ్ స్టోరేజ్ చూడండి కింద. సో డిఫరెంట్ షేప్ ఉంది కంప్లీట్గా. సైడ్కి చూడండి, అక్కడ నుండి ఇలా స్టార్ట్ అవుతుంది, సేమ్ అటు సైడ్ కూడా అక్కడ అలానే ఎండ్ అవుతుంది. సో ఈ బెడ్ ఇక్కడ నుంచి కంప్లీట్గా పైకి వచ్చేస్తుంది. సో ఇది అండర్ బెడ్ స్టోరేజ్, ఇక్కడ నుంచి లిఫ్ట్ చేస్తే అలా కింద స్టోరేజ్ ప్లాన్ చేసుకున్నారు. అందుకే ఇక్కడ వార్డ్రోబ్ 2 డోర్తోని ఒక స్మాల్ సైడ్ ఆఫ్ ద వాల్ తీసుకొని చేసుకున్నారు. అదే కాకుండా వర్క్ స్టేషన్ చూడండి ఇక్కడ. సో ఇందాక మాస్టర్ బెడ్రూమ్లో సింపుల్గా ఓన్లీ టేబుల్తోని వర్క్ స్టేషన్ అయితే ప్లాన్ చేశారు. ఇక్కడ కొంచెం పెద్ద స్టోరేజ్ యూనిట్. ఇక్కడ మనకి స్టోరేజ్ యూనిట్తో పాటు ఇక్కడ లైట్ వచ్చి మన అలా డెకరేటివ్ ఐటమ్స్ కానీ బుక్స్ కానివ్వండి, పెన్స్ కానివ్వండి అరేంజ్ చేసుకోవడానికి ప్లేస్ అయితే వదిలేశారు విత్ లైట్. అండ్ ఇక్కడ మనకి
హై గ్లాస్ లామినేట్, ఇది అక్రిలిక్ లామినేట్ అనేది వెనకాల యూజ్ చేసి సేమ్ వార్డ్రోబ్లో యూజ్ చేసిన టెక్స్చర్డ్ 3D లామినేటే ఇక్కడ కూడా కాంబినేషన్లో యూజ్ చేశారు. సో ఇది కూడా ఫోల్డబుల్, కింద ఫోల్డ్, పైన మాత్రం ఫిక్స్డ్ ఉంటుంది. ఎందుకంటే కింద ఎప్పుడైనా అటు ఇటు ఎవరైనా వచ్చినా ఏమైనా లగేజ్ పెట్టుకోవాలనుకున్నా ఫోల్డ్ చేస్తే ఈజీగా ఉంటుందని ఇదైతే ఫస్ట్ వేరే పెట్టి మార్చారు కదా. ఫస్ట్ మేము యాక్చువల్లీ ఈ రూమ్ లో ఏంటంటే వి షేప్, ఇది చూస్తే క్రాస్, ఇది క్రాస్, ఇక్కడ కూడా స్టడీ టేబుల్ క్రాస్ అండ్ ఇక్కడ కూడా క్రాస్ ప్లాన్ చేసినాం ఫస్ట్. సో అది మనకేంటంటే కాళ్ళకి తగులుతుందని చెప్పేసి అది తీసేసి మళ్ళీ ఇది పెట్టించాం, ఫోల్డబుల్ పెట్టించాం. ఓకే, ఇది కిడ్స్ బెడ్రూమ్. ఇక్కడ మనం నెక్స్ట్ వేరే రూమ్కి వెళ్ళిపోదాం. సో 3 BHK అని చెప్పాను కదా, ఇదే మన థర్డ్ బెడ్రూమ్ ఆర్ గెస్ట్ రూమ్. సో ఇందులో మ్యాట్రెస్ ఒకటి ఉండే, ప్రస్తుతానికైతే దాన్ని తీసేసాము అండ్ ఈ బెడ్ కూడా మార్చుదామని చూస్తున్నాము. ఇది మా పాతింటి బెడ్. సో ఇది మార్చుదామని చూస్తున్నాము ఎందుకంటే సైజ్ కరెక్ట్గా సరిపోలేదు ఇక్కడ. సో అదే కాకుండా మీరు ఇక్కడ వార్డ్రోబ్ చూడండి, వార్డ్రోబ్ కంప్లీట్గా 3D ప్రింటెడ్ లామినేట్. సో ఇక్కడ 2 స్లైడింగ్ డోర్స్ అండ్ మీరు చూసారా ప్రతి రూమ్లో వుడ్ అండ్ లైట్ కలర్స్తోని ప్లాన్ చేయడం వల్ల వార్డ్రోబ్స్ కూడా నీట్గా పెద్దగా కనిపిస్తున్నాయి. సో అదే కాకుండా ఈ రూమ్లో ఇక్కడ మనకి చిన్నగా స్టడీ యూనిట్, ఫోల్డబుల్ టేబుల్ అయితే అరేంజ్ చేసి పెట్టుకున్నారు, ఫ్యూచర్లో యూజ్ అవుతుందని. సో ఎందుకంటే అన్ని ఫోల్డబుల్ టేబుల్స్ ఒకటేసారి చేయించాను, మళ్ళీ రీవర్క్ కాకుండా ఉంటుందని. సో ఇది ఇక్కడ మనకి థర్డ్ బెడ్రూమ్ ఆర్ గెస్ట్ రూమ్. అండ్ ఇందులో కూడా ఫాల్ సీలింగ్లో ఎలా ఉందో చూపిస్తాం ఒకసారి. ఇక్కడ ఫాల్ సీలింగ్ చూడండి, ఇదైతే మన గెస్ట్ బెడ్రూమ్ ఆర్ థర్డ్ బెడ్రూమ్ ఫాల్ సీలింగ్. ఇందులో కూడా ఇట్లా ఎల్ షేప్, అటో ఎల్ షేప్ లాగా స్ట్రిప్ లైట్ ప్లాన్ చేసి దాని చుట్టూ 4 లైట్స్ అయితే ప్లాన్ చేశారు. సో ఇక్కడ కూడా అసలు ఫాల్ సీలింగ్లో లైటింగ్ అనేది చాలా బాగా సెటప్ చేశారు. సో దీనికి ఏంటంటే ఫస్ట్ అన్ని 3D చేయించినాం. ఇది చేసింది కూడా మా తమ్ముడే అని చెప్పాను కదా. సో మా తమ్ముడు 3D కూడా చేస్తాడు అనమాట. సో 3D చేసి చూపించిన తర్వాత ఈ డిజైన్స్ అన్ని అయితే ఫైనల్ చేసాము. సో ఒకసారి ఎంత కాస్ట్ అయింది ఏంది అనేది మీకు క్లియర్గా ఒకసారి మా తమ్ముడితో మాట్లాడి చెప్తాను. ఇదే మా తమ్ముడిది 1650 ఈస్ట్ ఫేసింగ్ 3 BHK ఫ్లాట్. సో చూసారు కదా ఇంటీరియర్స్ అయితే మీ అందరికీ చాలా నచ్చుంటాయని అనుకుంటున్నా. ఇంకా లైవ్లో చూస్తే మాత్రం నేను చెప్పింది చాలా తక్కువ అంటారు, అలా అంత బాగుంది. అండ్ ఇక్కడ పెండింగ్ వర్క్స్, అదేది పెండింగ్ వర్క్ కాదు యాక్చువల్గా, ముహూర్తం అప్పుడు టైం ఇంటీరియర్స్ మాకు ఓన్లీ 2 months టైం దొరికింది. అది గృహప్రవేశం డేట్ మాకు 2 months బిఫోర్ తెలిసింది కాబట్టి మేము వెంటనే చేసుకొని వచ్చేసరికి కొన్ని పెండింగ్ వర్క్స్ ఉండిపోయినాయి. అది కూడా మనకు ఫాల్ సీలింగ్ బిల్డర్ ఇచ్చింది తీసేసి మళ్ళీ కొత్త ఫాల్ సీలింగ్ వేయడానికి కొంచెం ఎక్కువ డేస్ అనేది అక్కడ లాస్ అయిపోయినాం. అది కాకుండా ఇప్పుడు ఉన్న పెండింగ్ వర్క్స్ చేయాలంటే బేసిక్గా ఇంట్రెస్ట్ రావట్లేదు. మేము కావాలని ఆపుకున్న పక్కన పెట్టిన వర్క్స్ అవి, పెండింగ్ వర్క్స్ కాదు అవి, మేము కావాలని ఆపుకున్న వర్క్స్. సో అది చేయాలంటే ఇంట్రెస్ట్ అనేది సేమ్ మా ఇంట్లో కూడా అలానే కొన్ని నేను ఆపిన, అవి అలానే ఉన్నాయి, ఇప్పటివరకు అవ్వలేదు. సో ఇది ఇక్కడ. అండ్ ఇంకొకటి మెయిన్గా అందరికీ ఎంత అయింది అనేది క్వశ్చన్ ఉంటుంది, కాస్ట్. సో అరుణ్ చెప్పు ఎంత అయింది? మొత్తం 12 lakhs అయింది నాకు, ఇంక్లూడింగ్ ఫాల్ సీలింగ్, లైట్స్, వుడ్ వర్క్, గ్లాస్ వర్క్ అంతా కలిపి 12 lakhs అయింది. ఓకే, సో ఇంక్లూడింగ్ బెడ్స్ అవన్నీ కలిపి వుడ్ వర్క్ అంటే బెడ్స్, వాల్ ప్యానలింగ్. ఓకే, అండ్ ఇంకొకటి గెస్ట్ బెడ్ ఉంది పెండింగ్ పెట్టుకున్నాము. అది ఆఫ్ కోర్స్ అందులో ఒక బెడ్ ఉంది, అది తీసేసినప్పుడే మళ్ళీ స్టార్ట్ చేయాల్సి వస్తుంది. అప్పటి వరకు స్టార్ట్ చేయకు, ఎందుకంటే ఒక్కొక్క దానికి స్టార్ట్ చేసి ఇల్లంతా చెత్త అయిపోతుంది. అన్ని కలిపి ఒకసారి చేసేసుకో. ఓకే ఓకే, చలో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్. మీకోసం ఇంకా మంచి ఐడియాస్ మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. సైనింగ్ ఆఫ్.